హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ బొంబాయి చట్నీ, దోశ, పూరి, చపాతి ఎందులోకైనా సరే సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది. సరే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు జల్లించిన శనగపిండి తీసుకోవాలి. ఇందులోనే మనం శనగపిండి తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలన్నమాట. 3/4 కప్పు ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ శనగపిండిని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. నీళ్లు కొద్ది కొద్దిగా మధ్యలో వేస్తూ కలుపుకోండి ఉండలు లేకుండా. ఇలా కలిపి దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి 10 తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం కారం ఉన్నవి తీసుకున్నానండి నేను. అలాగే ఇందులోనే 2 స్పూన్లు ఉప్పు వేయాలి. వేసిన తర్వాత దీన్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా లైట్ పలుకు తెలిసే విధంగా చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. దాన్ని పక్క నుంచి పెన్నంలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మీడియంలో ఉంచండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి శనగపప్పు, మినపప్పు 2 కలిపి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 స్పూన్లు ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే పొడవుగా తరిగిన ఉల్లిపాయ తరుగు 1 కప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 15 కరివేపాకులు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అంతా కలిసే విధంగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు వేయించండి. ఉల్లిపాయలు లైట్గా ఇలా ఎర్రగా వేగాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే చిక్కు తీసి తరిగిన క్యారెట్ అరకప్పు వేసుకోవాలి. చూడండి, నేను మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ విధంగా తరిగి వేసాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి మూత పెట్టి క్యారెట్ మెత్తబడే వరకు ఒక 4 నిమిషాలు వేయించండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. చూడండి, క్యారెట్ ఇలా వేగాలన్నమాట. కొద్దిగా వేగింది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి ఇందులోనే 2 మీడియం సైజు టమాటో తరుగు వేసుకోవాలన్నమాట. వేసి ఇది కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి టమాటో మెత్తబడే వరకు ఒక 3-4 నిమిషాలు వేయించండి, సరిపోతుంది. చూడండి, 3-4 నిమిషాలకు టమాటో బాగా మెత్తపడి ఉంటుంది. చూడండి, ఎంత ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, టమాటో కూడా మెత్తబడింది కదా, ఈ విధంగా వేయించాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చికారం ఉంది కదా, అదంతా వేసుకోవాలన్నమాట. అంతా వేసిన తర్వాత ఇందులోనే 2 ఆలుండను కుక్కర్లో 4 విజిల్స్ రానిచ్చి మెత్తగా ఉడికించి వేసుకోవాలన్నమాట. పొట్టు తీసి ఈ విధంగా మెత్తగా ఉడికించి వేసుకోవాలి. చిన్న ముక్కలుగా తరిగి అనమాట. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి అంత ఒకసారి బాగా కలపండి. ఆలుకు అంతా బాగా పట్టే విధంగా మసాలా అంతా. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము బొంబాయి చట్నీ కోసం అనమాట, అంటే 3:30 కప్పులు నీళ్లు పోసుకోవాలి. చూడండి, 3:30 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే తర్వాత అరకప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి. బయట కొన్నవి వాడుతున్నాను. మీరు ఇంట్లో ఉడికించిన పచ్చి బఠానీని వాడుకోవచ్చు అనమాట దీని బదులు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి మూత పెట్టి పెద్ద మంట పైనే నీళ్ళని మరిగించండి. చూడండి, ఇలా నీళ్ళు మరిగాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అంతా ఒకసారి కలిపిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకోవాలి. శనగపిండి పేస్ట్ వేసిన వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా బాగా కలపాలన్నమాట, లేదంటే ఉండగట్టేస్తుంది. లో టు మీడియంలో పెట్టండి, మంట మాత్రం పెద్దగా పెట్టకండి. ఇలా కలుపుతూ చిక్కబడే వరకు ఉడికించాలి. ఒక 4 నిమిషాలకు మనకి ఇది అనేది దగ్గరికి వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఇలా చిక్కబడే వరకు ఉడికించాలన్నమాట బొంబాయి చట్నీ అనేది. చూడండి, ఇప్పుడు నేను ఉప్పు సరి చూస్తున్నాను. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకు నేను ఇంకొక 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను అనమాట. చూడండి, అంతా ఒకసారి ఇలా కలపాలి. తర్వాత ఇలా చిక్కబడ్డాక తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. వేసి ఇప్పుడు అంతా ఒకసారి కలపాలి కుర్మాను. మేము దీన్ని పూరి కుర్మా అంటాం అనమాట. ఇలా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అనమాట. మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. దోశ, పూరి, చపాతి ఎందులోకైనా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.